హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి. ఈ రోజు మనం చేయబోతుంది జొన్నలు ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ చలికాలంలో వచ్చే రోగాల నుండి మనల్ని కాపాడుకోవాలంటే ఈ హెల్దీ లడ్డూలను పిల్లలకి ఇప్పటి నుండే పెట్టడం అలవాటు చెయ్యాలి. మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ని పిల్లలకి ఇప్పటి నుంచే అలవాటు చెయ్యాలి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇందులో 3 స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి. ఇందులోనే 3 స్పూన్ల బాదం పలుకులు, 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల పంకిన్ సీడ్, 2 స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్, 2 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచి రెడ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్ లో తీసుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 1 కప్పు జొన్నల పిండిని వేసుకొని దీన్ని ఈ నెయ్యిలో జొన్నల పిండి బాగా కలిసిపోయి మంచి కలర్, మంచి ఫ్లేవర్ వచ్చే వరకు దీన్ని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి మధ్యలో వేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న నెయ్యిలో 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. ఈ నెయ్యితో పాటు మన నువ్వులు కూడా మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం చిన్న మంట మీదే పెట్టుకొని చేసుకోవాలి. జొన్నల పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉంటే లడ్డులు తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి. ఈ పిండిలోని పచ్చి వాసన మొత్తం పోయి మంచి కమ్మని స్మెల్ వచ్చే వరకు దీన్ని చిన్న మంట మీద కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు మన పిండి నెయ్యిలో బాగా కలిసిపోయి మంచిగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆపేసి ఈ పిండిని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకుందాము. ఈ లోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ చల్లారిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకుందాం. వీటిని ఇప్పుడు ఒక్కసారి గ్రైండ్ చూసారా, ఇలా పలుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాం. ఈ లోపు మనం జొన్నల పిండి కూడా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా అదే మిక్సర్ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఒక 5 యాలకులను వేసుకొని ఏ కప్పుతో అయితే మనం జొన్నల పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 నుండి 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు తినే స్వీట్ ని బట్టి బెల్లాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసారా, మన బెల్లం కూడా జొన్నలు బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ ని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంది. చూసారా, మన లడ్డు మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాం. ఈ మిశ్రమం మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ స్టేజ్ లో ఒకసారి మీకు తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం బెల్లాన్ని తురిమి వేసుకోవచ్చు. ఒకవేళ మీకు బెల్లం వద్దు, షుగర్ కావాలి అనుకుంటే 1 కప్ పిండికి 3/4 కప్ నుండి 1 కప్ వరకు పంచదారను పౌడర్ చేసుకొని వేసుకోవటమే. ఒకవేళ మీకు నెయ్యి తక్కువ అయితే 1 లేక 2 స్పూన్ల నెయ్యిని కరిగించి వేసి కలుపుకొని ఉండలు చేసుకోవచ్చు. దీనికి అంత పెద్దగా కష్టపడేంత పని ఏమి ఉండదండి. చాలా సులభంగా, ఈజీగా అండ్ టేస్టీగా మంచి హెల్దీ లడ్డూని తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు. ఇవి రుచికి రుచి ఇంకా ఎంతో ఆరోగ్యకరమైన జొన్నలు ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు. చూసారా, మన లడ్డు ఎంత సాఫ్ట్ గా ఉందో. హెల్దీ ఇంకా టేస్టీ లడ్డూలు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.